అందరికీ నమస్కారం. ఆజీవిక రిజిస్టర్లో గ్రామ పంచాయతీ వారీగా చూసుకోవడానికి ఏపీఎం లాగిన్లో చూడాల్సి ఉంటుంది. ఏపీఎం లాగిన్లో క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ నేను భీమిని మండల్ తీసుకుంటున్నా. భీమిని మండల్ మనము మండల్ లెవెల్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఆజీవిక రిజిస్టర్లో A2 చూసుకున్నాం. A2లో మనకు మండల్ టోటల్ మాత్రమే వచ్చింది, జీపీ వారిగా రాలేదు. ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ ఆజీవిక ఉంది చూడండి. ఇక్కడ ఆజీవిక, ఈ ఆజీవికలోకి వెళ్ళి ఇట్లా వస్తుంది స్క్రీను. మనకేమో అప్రూవల్స్ ఉంటే ఇక్కడ కనబడతాయి, అప్రూవల్ లేకపోతే కనబడవు. ఇక్కడ మనకు ఒక ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ మెంబర్ లిస్ట్ తర్వాత ఫిల్టర్ అని ఉంటుంది. ఈ ఫిల్టర్ తీసుకోవాలి. ఫిల్టర్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఇక్కడ గ్రామ పంచాయతీ కనపడలేదు, ఇప్పుడు గ్రామ పంచాయతీ కనబడుతుంది. గ్రామ పంచాయతీ అన్నప్పుడు నేను ఇక్కడ వీగాం అనే గ్రామ పంచాయతీ తీసుకుంటున్నా. అక్కడ విలేజ్ కూడా, ఈ విలేజ్లో పోలంపల్లి, సికిలం, వీగాం ఉంది. మనం వీగాంలోనే మనకు ఉన్నాయి అనుకున్నప్పుడు మనం వీగాంనే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఎస్హెచ్జి ఈ స్టేటస్ ఈ అవసరం లేదండి. ఇక్కడ Q1 ఉంది. ఇక్కడ మనము 24-25 తీసుకోవాలి. ఇక్కడ Q1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ వీగాంలో 2 వీవోలు కనుక ఉంటే 80-160 మంది ఇది మనకు ఉండాలి. ఇక్కడ పేర్లు వస్తున్నాయి. మనకి ఇక్కడ 10 మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ పెంచుకోవచ్చు, మనము 20 వరకే పెరుగుతుంది. కానీ ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ అప్రూవల్ స్టేటస్, ఇక్కడ అప్రూవల్ ఉంది కదా, ఇక్కడ పెండింగ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ అప్రూవల్ పెండింగ్ ఉంది. ఇక్కడ అప్రూవల్ ఇచ్చుకోవాలి. ఇది అప్రూవల్ ఇచ్చుకునే స్క్రీనే కదా ఇది. ఇక్కడ ఏపీఎం అప్రూవల్ ఇచ్చుకోవాలి కాబట్టి ఈ స్క్రీన్ ఇది అప్రూవల్ది. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, 107 టోటల్ మెంబర్స్ కనబడుతుంది. ఇక్కడ 107 కనబడుతుంది. ఇది ఏ క్వార్టర్లో మనకు 2024-25లో ఫస్ట్ క్వార్టర్లో 107 అంటే 107 మెంబర్స్ని ఆ వివోలో ఉన్న వివోఏ వాళ్ళు ఎంట్రీ చేస్తూ, అది లేకపోతే దీదిలో వాళ్ళ యొక్క ఆదాయాలు, వాళ్ళ యొక్క ఎంట్రీ నమోదు చేయడం జరిగింది. అది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇందులో మనకి ఇక్కడ ఇంకా పెండింగ్ ఉన్నదని పక్కకు పెడితే మొత్తానికి ఎంట్రీ చేసింది 107. ఏ క్వార్టర్లో, 1వ క్వార్టర్లో. మరి అదే 2వ క్వార్టర్కి మనం వెళ్ళిపోదాం. జూలై, సెప్టెంబర్ 2వ క్వార్టర్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సెర్చ్ అని కొట్టినప్పుడు ఈ క్వార్టర్లో ఇదే విలేజ్లో ఎన్నైనాయి, 81. అక్కడ 107 ఉండే, ఇక్కడ 81 అంటే ఈ బ్యాలెన్స్ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 3వ క్వార్టర్కి వెళ్ళిపోదాం. సేమ్ 3వ క్వార్టర్లో మళ్ళీ మనం సెర్చ్ కొట్టినప్పుడు అదే ఇక్కడ మనకి 54 వస్తుంది. ఇక్కడ 54 చూపిస్తుంది, అంటే అక్కడికి ఇక్కడికి తగ్గింది. అదేవిధంగా మళ్ళీ 4th క్వార్టర్కి వెళ్ళిపోదాం. 4th క్వార్టర్ మళ్ళీ సెర్చ్ అన్నప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 32 వచ్చింది. సో ఈ విధంగా ఇక్కడ కూడా పెండింగ్లు ఉన్నాయి. ఇంకా అప్రూవల్ కూడా పెండింగ్ ఫర్ అప్రూవల్ ఇక్కడ ఉన్నాయి. ఇవి చూసుకొని ఈ గ్రామాల్లో ఇవి కాలేదన్నది రిపోర్ట్ మీద ఆల్రెడీ ఫస్ట్ ఒకటి ఉంది. ఆజీవిక రిజిస్టర్ ఒక వివోకి 80 మంది సెలెక్ట్ లిస్ట్ ఉంది కదా, ఆ సెలెక్ట్ లిస్ట్లో ఈ పేర్లు లేని వాటిని చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పేర్లే కావాలనుకుంటే కూడా మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ కూడా ఉంది కనబడుతుంది. ఇక్కడ ఏ క్వార్టర్కి ఆ క్వార్టర్ మనము ఎంతమందిని ఇంటేషన్ చూసుకోవాలంటే కూడా ఎక్స్పోర్ట్ ఎక్సెల్, ఈ ఎక్సెల్లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ తీసుకుంటే, ఇది ఓపెన్ చేసుకుంటే ఇందులో ఉన్న అన్ని పేర్లు కూడా మనకు ఎంతమంది పేర్లు వచ్చినాయి అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. నేమ్ ఆఫ్ ది మెంబర్, ఎస్హెచ్జి పేరు, మెంబర్ పేరు కూడా మనకు కనబడుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని 32 వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ ఎన్ని కావాలనుకున్నామో ఈ 32 మంది పోను మిగతా వాళ్ళని మళ్ళీ అక్కడ ఎంట్రీ చేసే విధంగా
చూసుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. మరి మనకిచ్చిన టైము గౌరవ సిఇఓ గారు ఈ నెల 15 నాటి వరకే 2024-25కు సంబంధించినది ఎంట్రీ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఒకవేళ 15 తారీఖు నాడు ఇది మూసివేయబడితే మాత్రం మళ్ళీ మనకి ఇవి నెక్స్ట్ ఇయర్కి కూడా ఫార్వర్డ్ కూడా అయ్యే అవకాశం ఉండదు. మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎంత తొందరగా పొద్దున మీరు చెప్పినట్టుగా రేపే కంప్లీట్ చేస్తామన్నారు, కానీ ఆ విధంగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.